మనము అనుదినము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనలు 56వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఇది ఈ ఎసతెలెం రెహూకీం అను రాగం మీద పాడదగినటువంటి కీర్తన. ఫిలిస్తీయులు దావీదును గాతులో చుట్టుకున్నప్పుడు అతను రచించినటువంటి అనుపద గీతముగా దీన్ని పేర్కొనవచ్చు. అయితే ఈ గీతంలో నిస్పృహలో ఉన్న వారి కోసం రాయబడిన కీర్తనగా కూడా తెలుసుకుంటున్నాం. అయితే కీర్తనను ధ్యానించుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచున్నారు, నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగబలవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపము చేత జనులను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు సమర్పించెదను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.